ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని దినదినము ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక ఆశీర్వాదం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యం కొంచెం జాగ్రత్తగా గమనించండి. అతిక్రమములను దాచిపెట్టువాడంట, వాడికి బ్లెస్సింగ్ ఉండదంట, వాడు వర్ధిల్లడంట. ఏదో ఉంటాడు అంతేగాని వాడు మాత్రం వాడి జీవితంలో బ్లెస్సింగ్ అనేది ఉండదు. వాడి సంపాదన పెరగదు. ఎట్లా ఉంటుందో చూసారా, ఎంత వచ్చినా కానీ ఎక్కడి నుంచి వస్తుందో ఎటు పోతుందో అర్థం కాదు. అలాగా ఒక ఆశీర్వాదం లేని జీవితం గడుపుతుంటాడు. కానీ ఎప్పుడైతే వాడు అతిక్రమాల్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతాడో వాడు కనికరం పొందుతాడు, మళ్ళా ఆశీర్వాదానికి వారసులవుతారు. కాబట్టి తప్పులు చేయని వారు ఎవరుండరు, కానీ వాటిని సరిచేసుకునేవాడు గొప్పవాడండి. పశ్చాత్తాపం అంటే కేవలం మాటలో క్షమించు ప్రభువా అని అడగడం కాదు. తప్పును ఒప్పుకోవడం, ఆ తప్పును విడిచిపెట్టడం, దేవుని వైపు తిరగడం. ఎప్పుడైతే మనం ఈ పని చేస్తామో మన జీవితాల్లో ఆశీర్వాదం తిరిగి వస్తుంది. కృపామయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యమును బట్టి మీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మా జీవితాల్లో మేము దాచిపెట్టిన ప్రతి పాపాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాము, మమ్మల్ని క్షమించండి ప్రభువా. కేవలం ఒప్పుకునే కృపనే కాదు, ఆ పాపాలని విడిచిపెట్టే శక్తిని కూడా మాకు దయచేయండి. మా హృదయాలను శుద్ధి చేసి నీ మార్గాల్లో నడిచే కృపనివ్వండి. మేము ప్రార్థన చేసేటప్పుడు పాపము లేని పెదవులతోటి, పాపం లేని హృదయములతోటి, పాపం లేని చేతులతోటి నాయన నీ ప్రార్థన చేయడానికి తగిన కృప మాకు అనుగ్రహించమండి. మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు మెసేజ్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.